అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. చక్కగా మనం మధుపర్కాలు సమర్పించాం. స్వామివారు చక్కగా వివాహానికి సిద్ధంగా ఉన్నారు. మరి వివాహం జరిపించాలంటే అక్కడ మనం ఏం చేయాలి? మనం సమయంలో ఏం చేస్తున్నాం? కళ్యాణ మహోత్సవంలో ముందుగా జీలకర్ర బెల్లం పెట్టించేస్తాం ముహూర్తానికి కదా. మనం మరి కళ్యాణం చేయాలంటే ముందుగా కన్యను దానం చేయాలి. కన్యను దానం చేసుకుని జీలకర్ర బెల్లం పెట్టే అర్హత ఆ యొక్క అబ్బాయికి వస్తుందన్నమాట. మరి ఇప్పుడు కన్యాదానం చేయాలి. మరి కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మీకు ఇందాక చెప్తాను. శ్రీయం దేవీ వస్తు శ్రీరమా దేవీ కృత సర్వమంగళ మాంగళ్యే శ్రీహృదయాదే శరణ్యే త్రయంబకే దేవే నారాయణ నమోస్తుతే. తాం సమర్పయామి అనంతరాత్మనాథో అరుద్ర కుంకుమ క్షోరా నక్షతాన్ని పుష్పాన్ని సమర్పయామి. శ్రీమాత్రే నమః. అందరూ కూడా ఇది ఒక్కటే నేను చేసే పూజ. శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. ఓం ప్రకృత్యై నమో నమః. ప్రకృత్యై నమః. ధ్యానాతో భూమిప్రదాయ నమః. శ్రద్ధానమః. భోగే నమః. భోగేమా మాదే నమః. పద్మాలయ నమః. పద్మాత్మాదే నమః. స్వాహాయ నమః. స్వధాయ నమః. ధ్యాయ నమః. ధన్యాయ నమః. బ్రహ్మయ్య నమః. లక్ష్మీ నమః. లక్ష్మీస్థాన నమః. భాగవత్య నమః. లక్ష్మీ నమః. లక్ష్మీ నమః. గీతా నమః. సుధాయ నమః. సుధారణ్య నమః. రమణా నమః. కాంత్యా నమః. కామాక్షి నమః. యోగ సంభవాయ నమః. కరుణాయ నమః. బుద్ధయ నమః. జ్ఞానయోగ భాగవతామృతాయ నమః. అందరికీ కూడా జీలకర్ర బెల్లం నేను చూపించడం జరుగుతుంది. మీరు అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. మరి అటువంటి ప్రదేశాలలో ఈ యొక్క కన్యాదానం మనం చేసేటటువంటి అదృష్టం మనకు కలుగుతుంది కాబట్టి మనం ఒప్పుకుంటాం. ఇక్కడ కూడా
మీరు ఎవరైతే కన్యాదానం చేయలేనటువంటి వారు అంటే కుమార్తెగా భావించుకొని చక్కగా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నట్లయితే కన్యాదానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం మీకు స్వయంగా వస్తుంది. అది ఎటువంటి ఫలితం అనేది నేను కన్యాదానం చేసేటప్పుడు చెప్తాను. అలానే మీ యొక్క గృహంలో ఇందాక చెప్పినట్లు పిల్లలకి ఎవరికైనా కానీ కళ్యాణానికి సంబంధించి ఆటంకాలు ఉన్నట్లయితే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నా సరే మరియు కళ్యాణ మహోత్సవం జరిపించినా సరే మీకు అటువంటి శుభకార్యం జరగడానికి 100% జరుగుతుందని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇక్కడ మనందరికీ కూడా అటువంటి అదృష్టం ఆ యొక్క భగవంతుడు మరియు ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపార సంఘం వారు మనకి కల్పించినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక రెహమత్రాగా చౌరస్తాలో జరిగేటటువంటి ఒక కళ్యాణ మహోత్సవంలో అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆవాహయామి గ్రూప్ లో పెట్టు గ్రూప్ లో కాదు యూట్యూబ్ చేపిస్తా గ్రూప్ యూట్యూబ్ అవుతుంది. సింహాసనం సమర్పయామి పాదయో నీరు చేయించి కింద సమర్పయామి శుభోదకస్నానం నీళ్ళు వేయండి. ఆపవిష్టామయ భువస్థానముఖోదదాసన మహేంద్రాయ జగదేవశివనమో శ్రీ మహాగణాధిపతయే నమః. శుభోదకస్నానం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః. అభివస్త్ర అక్షరాన్ని సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః శ్రీగంగాయ నమః లంబోదరాయ నమః ఉదరాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమ్రకేతవే నమః మధుకుందాయ నమః హేరంబాయ నమః కందపూర్వజాయ నమః అగ్రగణ్యాయ నమః అగ్రబుద్ధ్యాయ నమః శివసుదాయ నమః గంగాధవే నమః హరిద్రాగణపతయే నమః మహాగణాధిపతయే నమః పుష్పాక్షత పూరాం సమర్పయామి మహాగణాధిపతయే నమః. వనస్పతిగంధాన్యో ధూపోత్తమ మాత్రే సర్వదేవానాం ధూపో యమ్మతే దుర్గేదః ధూపమాగ్రామయామి సాక్షాత్ ప్రత్యక్ష రూపం దర్శయామి అనంతరం శుద్ధ ఆగమనీయ సమర్పయామి. ధన్యవాదాలు. బ్రహ్మణే మహాదేవాన్ని సమర్పయామి మహాగణాధిపతయే నమః. దారిణీఫల నైవేద్యం నివేదయామి మూలాఫల దండ నైవేద్యం నివేదయామి. మూలాఫల దండ నైవేద్యం సగరీఫల నైవేద్యం నివేదయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి అనంతరం శుభ ఆచమనీయం సమర్పయామి. అక్షతవేణి మనోమనాయ నమః. ప్రభు తామ్రాలు బియ్యం కలిపెట్టారు అడుగు ఎవరు కలిపెడతారు? ఇంటికానే తెచ్చుకుంటారు. లేడీస్ తెచ్చుకుంటారు. తలంబ్రాలు బియ్యం ఇక్కడ
श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। विश्वनामरूपाभ्यां या देवी सर्वमङ्गलाः प्रजा संस्कृता सर्वतो जयमङ्गलम्। అందరూ కింద కూర్చోండి. కింద కూర్చోలేనిటువంటి వారు కుర్చీలో కూర్చోండి. కొన్ని కుర్చీలు వెనక్కేస్తే గ్రీన్ మ్యాట్ ఖాళీ ఉండదు, ముందు కూర్చుంటారు. కుర్చీలు కొన్ని కుర్చీలు వెనక్కి వేయండి, కొంచెం వెనక్కి జరపండి. గ్రీన్ మ్యాట్ ఉన్న దగ్గర అందరూ కూర్చుంటారు, చూసుకోండి కొంచెం కార్యకర్తలు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం చూడడం ద్వారా, ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా మన యొక్క గృహంలో ఎవరికైనా కానీ కళ్యాణం జరగక జాతక రీత్యా ఉన్నటువంటి దోషాల వలన ఎన్ని పూజలు చేసినా కానీ ఏదో ఒక కారణంతో కళ్యాణానికి ఆటంకం జరిగే అవకాశం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలు ఆర్థికంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక మంచి గురువు గారిని సంప్రదించి చేయించుకోగలుగుతారు. మరి ఆర్థికంగా లేనటువంటి వారు మరియు ఆరోగ్యం సహకరించినటువంటి వారికి మరి ఇటువంటి కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని ఒక స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేయడం ద్వారా మీ యొక్క గృహములో అనగా మీ యొక్క అబ్బాయికి కానీ లేదంటే మీ యొక్క అమ్మాయికి కానీ వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలు తొలగిపోయి త్వరగా తన హరినాథైష్ట సహగుణస్య విశ్వాగ్రవత్రాధైష్ట సుమంత్రాధైష్ట భవాని ధర్మవత్యాః సహగుణస్య అందరూ కూడా మీరందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోండి. కింద వాళ్ళందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. ఇక్కడ కూడా మీ కుటుంబ సభ్యులు పేరు చెప్పలేదు కదా, ఒకసారి మీరు కూడా గోత్రం చెప్పుకోండి. గోత్రం ధోస్య అందరూ గోత్రం చెప్పుకోండి. గోత్రం ధోస్య మీ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని మీ భార్య, మీ అమ్మ నాన్నగారి పేరు, పిల్లల పేరు. ధర్మపత్ని సమేతస్య పుత్రస్య సహకుటుంబస్య బంధువులు ముఖ్యమైనటువంటి వాళ్ళు, అలాగే మీ శ్రేయాభిలాషులు స్నేహితులు ఎవరైనా మీకు ముఖ్యమైనటువంటి వారందరి పేర్లు కూడా ఒక్కసారి యొక్క కళ్యాణ మండపంలో తలుచుకోండి. సహకుటుంబస్య సభాంతరస్య ఇప్పుడు మన అందరం కూడా కళ్యాణం చేయించుకున్నట్టు మన గోత్రనామాలన్నీ ఉన్నాయి కాబట్టి మన గోత్రనామాలన్నీ మనం చెప్పుకుంటాం కాబట్టి అల్లరి చేయకుండా ఉప్పులు చూడకుండా కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉంటారన్నమాట. సహకుటుంబస్య సభాంతరస్య రమానస్య అందరూ కూడా నేను చెప్పినటువంటి సంకల్పం చెప్పాలి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ మమ ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర
జరగాలి ఏమనుకోకండి కూర్చోండి ప్లీజ్ అక్కడ కూర్చోవాలి అక్కడ కూడా కూర్చోవాలి సమయంలో కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. బ్రహ్మనగర్ వర్తక వ్యాపార వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా
జరుగుతుంది. మరి సమయంలో అందరూ కూడా పిల్లలు కింద కూర్చోగలిగినటువంటి వారందరూ కూడా కింద కూర్చోవాలి. కింద కూర్చోగలిగినటువంటి వారందరూ కూడా కుర్చీలో కూర్చోవలసిందిగా భావం చేస్తున్నాం. ना कधी पजार का मस्त మనమే దారి చేయలేడా ఇదంతా నిలబడిపోతాం. ఆమె కూర్చోబెట్టారు శ్రీనందం బాగా చెప్పిండు. ఆ ఊరిని కొంచెం ఇస్తున్నాడు. కూర్చో ఇంకా కూర్చోమని అంటున్నాను.